గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగాజలవకణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భయశోకాదివర్జితః భయశోకాదివర్జితః. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురువులు పూజ్యులు పాతస్మరణీయులు అయినటువంటి పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన మా గురువులు కస్తూరి రాఘవరావు గారు, వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధనల వల్ల, నా సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వరలక్ష్మి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారుల సంస్కృత అధ్యాపనం వలన నేను భగవద్గీత గురించి 4 మాటలు మీ అందరితో పంచుకోవడానికి గాను మీ మధ్యకి వచ్చాను. ఇప్పుడు ధ్యాన శ్లోకాలని మాధవి గారు చదువుతారు. అమ్మా మాధవి గారు, మీరు చదవండి అమ్మా. అస్తు గురుజీ. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्. नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवैत्रेयकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी. कैवर्तकः केशव पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोद्गतं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमला प्रध्वंसिनः श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः
स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः. చాలా చక్కగా చదివారమ్మా మాధవి గారు, చాలా చక్కగా చదివారు. ధన్యవాదాలు గురుజీ. మన భగవద్గీత అధ్యయనంలో ఈరోజు 149వ క్లాస్, నాట్ 149, 49వ క్లాస్ ఇది. మనం భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో కృష్ణ భగవానుడు మొదటి 8 శ్లోకాల్లో భగవద్గీత యొక్క మహత్యం, ఔన్నత్యం ఏమిటి, అలాగే అవతార మహిమ యొక్క గొప్పతనం ఏమిటి, ఇవి 2 కూడా ఆయన వివరించారు. ఆయన భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ ఏమన్నారంటే, నేను సృష్టి ఆరంభంలో సూర్యునికి వేదాలని బోధించానయ్యా. ఆ వేదముల యొక్క సారమే ఇప్పుడు నేను భగవద్గీత రూపంలో నీకు ఇప్పుడు బోధిస్తున్నాను అన్నారు. అని ఆయన కిందటి శ్లోకంలో ఏమని చెప్పారంటే, 9వ శ్లోకంలో ఈశ్వర స్వరూప జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నట్లయితే మనం మోక్షాన్ని పొందొచ్చు అన్నారు. మనకి 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో ఆయన ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందొచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఈశ్వర జ్ఞానాన్ని సంపాదించి కూడా మోక్షాన్ని పొందొచ్చు అంటున్నారు. ఇదేమిటిది? అప్పుడేమో ఆత్మజ్ఞానం ఒకదాని వల్లే మోక్షం వస్తుంది అన్నారు. ఇప్పుడు ఈశ్వర జ్ఞానం వల్ల కూడా మోక్షం వస్తుంది అని ఎందుకంటున్నారు ఆయన? ఈ రెండిట్లో ఏది ముందర చదవాలి మనం, ఏది తర్వాత చదవాలి, ఏదో ఒకటి చదివితే సరిపోతుందా అనేటువంటి సందేహాలు మనలో ఉత్పన్నమవుతాయి. యథార్థానికి ఆయన ఏం చెప్తున్నారంటే, ఈశ్వర స్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం వేరువేరు కాదయ్యా, ఇవి 2 ఒకటే. 2 ఒకటే అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, ఉదాహరణకి సముద్రంలోని అలలు తీసుకుందాం. అల యొక్క స్వరూపం ఏమిటి? అలని చూడగా మనం ఎక్కడికి వెళ్తాం? నీరు దగ్గరికి వెళ్తాం. అల నీటితో నిండి ఉంటుంది కనుక అల యొక్క స్వరూపం ఏమిటన్నమాట? నీరు. అలాగే సముద్రం యొక్క స్వరూపం ఏమిటి? అది కూడా నీరే. సముద్రం యొక్క స్వరూపం ఏమిటి? నీరే. అందుకని సముద్రం యొక్క స్వరూపం అన్నా అల యొక్క స్వరూపం అన్నా 2 ఒకటే. అయితే ఏమిటి రెండింటికి భేదం? ఎందుకు 2 ఏర్పడుతున్నాయి అంటే, మనం ఈ సృష్టి దృష్టిలోనే కనుక చూసినట్లయితే, అంటే మ్యాక్రో విజన్ కనుక చేసినట్లయితే అది ఈశ్వర స్వరూప జ్ఞానం. అలా కాకుండా ఈ సృష్టిని మనం వ్యక్తి దృష్టిలో చూసినట్లయితే అది ఆత్మజ్ఞానం. సముద్రాన్ని అల రూపంలో చూసినట్లయితే అల, పూర్తిగా చూసినట్లయితే స్థూల స్వరూపంలో చూసినట్లయితే సముద్రం. ఈ 2 తేడా కాదయ్యా, ఈ 2 ఒకటే అన్నారు. అంతటితో ఆకుండా ఆయన ఏమన్నారు, ఈ ఈశ్వర జ్ఞానం ద్వారా చాలామంది మోక్షాన్ని పొందారు. ఈ శ్లోకాన్ని చదువుతాం చూడండి. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగతా. బహవో జ్ఞాన తపసా పూత. బహవ అంటే చాలామంది, పూత మోక్షాన్ని పొందారయ్యా. చాలామంది ఏం చేశారు? ఈ ఈశ్వర జ్ఞానాన్ని అనుసరించడం ద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందారు. ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళు ఏ అంశాలు దాటుకుని మోక్షానికి చేరారు? వాళ్ళు ఈశ్వర జ్ఞానం బాగానే ఉంది. ఈశ్వర జ్ఞానంలో మొదలుపెట్టిన వాళ్ళు ఏమేమి అంశాలు దాటారు, చివరికి మోక్షం దాకా ఎలా వెళ్ళారు వాళ్ళు అని ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు మనకి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో చూడండి, మళ్ళీ ఆయన ఏమన్నారు? వీతరాగ భయక్రోధ మన్మయా. మొదట ఏం చేశారన్నమాట? వాళ్ళు మన్మయా అయ్యారు.
మన్మయా అంటే భగవంతుని ఎందే దృష్టి, అంటే ఆయన ఎందే దృష్టి పెడతారండి. ఎవరు? కృష్ణ భగవానుడి మీదే ఎవరైతే ఈ మోక్షాన్ని పొందారో ఇదివరకు వాళ్ళందరూ భగవంతుడి మీదే దృష్టి పెట్టి మోక్షాన్ని పొందారు. భగవంతుని మీదే దృష్టి పెట్టడం అంటే ఏమిటి? రాత్రింబగళ్ళు వాళ్ళకి భగవంతుడే ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఏం సంభవించినా కూడా ఇది భగవద్ అనుగ్రహం అంతా భగవంతుడితోటే మమైక్యమైపోతూ ఉంటారు. చూడండి, ఒక పాటలు పాడడం బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఓ పోటీలో మనం మొదటి స్థానాన్ని పొందాలి అని అనుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడూ పాడుతూనే ఉంటారండి. వంట చేస్తూను కూడా పాడుతూ ఉంటారు, కారు నడుపుతూ పాడుతూ ఉంటారు, మొక్కలకి నీళ్లు పోస్తూ పాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ సమయంలో పాడడం, ఈ సమయంలో పాడకపోవడం అనేది ఉండదండి. అలాగే ఎవరైతే ఈ మన్మయ అన్నవాళ్ళంటే వాళ్ళు ఎంతసేపు భగవంతుడు చూడండి. అలాగే బాగా టెన్నిస్లో వరల్డ్ నెంబర్ 1 రావాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? ఎప్పుడూ టెన్నిసే. చెయ్యి ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలాగా భగవంతుడు అలాగా అతను ఫస్ట్ రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ భక్తులు ఈ సాధకులు ఏం చేస్తున్నారు? మన్మయ, ఎప్పుడు నన్నే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ మనసంతా కూడా నా ఆలోచనతోటే నిండిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటి? భగవంతుని చేరుకోవాలి, మోక్షం పొందాలి అంటే భగవంతుని పాదాల దగ్గర వెళ్ళి పడాలి. వేదాంతం అంటుంది, ఏమయ్యా, భగవంతుడు అన్నవాడు వేరే లేరు. నువ్వు నీ ఉన్నత స్థితికి వెళ్ళినట్లయితే నువ్వే భగవంతుడు. అందుకనే మీరు కొంతమంది ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అప్పుడు భగవత్ స్వరూపులారా అని ఉద్దేశిస్తారని. అంటే మన అందరం కూడా భగవత్ స్వరూపులమే, అది నిర్ధారణ. వీళ్ళు ఏం చేస్తారన్నమాట, ఎవరైతే ఉన్నత స్థితికి చేరతారో వాళ్ళు భగవత్ స్వరూపులే. అయితే ఇక్కడ ఉండడానికి ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్పాలంటే, ఒకతను అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? బాగా ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి యొక్క ఫోటోని చూపిస్తూ ఉంటాం. నువ్వు కూడా ఇలా అవ్వాలి అని మనం చెప్తూ ఉంటాం. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? నేను కూడా భగవంతుల్లా అవ్వాలి అంటే ఇతను అవ్వచ్చు కదా. దేనికి ఈయనకు వచ్చేటువంటి ఆటంకం ఏమిటి? దీనికి వచ్చేటువంటి ప్రతిబోధం ఏమిటండి అంటే, వాళ్ళ మానసిక స్థితిలో రాగ భయ క్రోధాలు ఉంటాయండి. వీళ్ళకి రాగ ద్వేష క్రోధాలు ఇవన్నీ కూడా ఉండటం చేత వాళ్ళు భగవంతుడి స్వరూపానికి చేరలేకపోతున్నారు. ఇది మనకి భగవంతుడికి ఉన్న తేడా ఏమిటంటే, భగవంతుడికి రాగద్వేష కామక్రోధాలు లేవు. ఈ ముందర స్థితిలో సాధకుడికి ఏముంటాయంటే, ఇవన్నీ నిండిన మనసు ఉంటుంది. ఏమిటి? రాగద్వేష మద క్రోధాలు. వాటిని అతను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, విసిగెత్తి ఉంటాడు. ఏమిటి? వీటితోటి ఎన్నాళ్ళు దీంతో జీవించడం, వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చూసారా, దాన్నే భగవతత్వం పొందడము అంటారు. భగవతత్వం పొందడము అంటారు. ఇలాగా వీళ్ళు ఏం చేస్తారు? మన్మయ అంటే అదనమాట. అంటే వాళ్ళకి మోక్షం ప్రధాన పురుషార్థం. దీన్ని ఎలాగైనా నేను సాధించాలి. వాళ్ళకి తెలుసు ఇది అంత సులభమైన పని కాదు, ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనే మనం ఏం చెప్తాము? ఈ ఆహారం తీసుకోవాలి, ఈ వ్యాయామం చేయాలి, ఇన్ని గంటలకి లేవాలి, ఇలాగ అనేకటువంటి నియమాలు చెప్తామే. అటువంటిది ఆధ్యాత్మిక ఆరోగ్యంలో ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చూడండి, ఏదైనా మనం బృహత్కార్యం చేయాలి అనుకున్నట్లయితే మనకు ఎదురయ్యేవి విఘ్నాలు. మనం గట్టి పట్టుదలతోటి మనం దీన్ని ఎలాగైనా మనం సాధించాలి, దీన్ని మనం ఎలాగైనా పొందాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈ విఘ్నాలన్నింటినీ మనం దాటుకుంటూ వెళ్ళిపోతామండి. ఇప్పుడు మన పౌరాణిక గాథలో ఒకసారి దేవతలు అనుకున్నారు, మనం అమృతాన్ని సాధించాలి అనుకున్నారు. అమృతాన్ని సాధించాలి అంటే ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు సముద్ర మథనం చేయాలి అనుకున్నారు. సముద్ర మథనం చేయడానికి వాళ్ళు అనుకున్నారు, మనం సరిపోం కనుక మనకి ఇంకొకరి సహాయం కూడా కావాలి. వాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నారు? రాక్షసుల యొక్క సహాయం తీసుకున్నారు. రాక్షసులకి వీళ్ళకి బాంధవ్యం ఏమిటి? ఉప్పు నిప్పు బాంధవ్యం. కానీ వాళ్ళ సహాయం తీసుకున్నారు. వాళ్ళు
ఎందుకని అమృతం సాధించాలి. వీళ్ళు కూడా ఎవరైతే ఈ పూత ఎవరైతే ఈ మోక్షాన్ని పొందారో వాళ్ళు మధ్యలో వచ్చినటువంటి ఎన్ని ఆటంకాలను కూడా వాళ్ళు లెక్కపెట్టేవారు కాదు. ఎందుకని నాకు మోక్షం కావాలి, ఎప్పుడూ భగవంతుడే. ఇలా ఉండగా వాళ్ళు ఆ మందర పర్వతాన్ని పెట్టి సముద్రాన్ని మథనం చేస్తున్నారు. ఆ పర్వతం కదా కిందకి జారిపోతుంటే వాళ్ళు అనుకున్నారు నేలలో పురుగుపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మన ప్రయత్నం ఒకటి సరిపోదురా, ఈశ్వర అనుగ్రహం కూడా కావాలి మనకి అని ఈశ్వరుడిని ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. కూర్మావతారంలో వచ్చి ఆ మందర పర్వతం కిందకి పడకుండా ఆయన కాపాడాడు. దీన్ని మనం ఏ పని చేయాలన్నా కూడా మానవ ప్రయత్నం ఉండాలి, మన కృషి ఉండాలి, దీనికి సాయం ఈశ్వర అనుగ్రహం ఉండాలి, అలాగే ఈశ్వరుని యొక్క కృప ఉండాలి. దీన్ని కృష్ణ భగవానుడు ఎలా సూచిస్తున్నాడు? మన్మయా మాముపాశ్రిత అంటే నన్ను మీరు శరణు వేడండి, నన్ను కోరండి, మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, తప్పకుండా మీరు చేయాలి. చేసిన తర్వాత నా సహాయాన్ని మీరు కోరాలి. కోరిన తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఈ వీళ్ళు వెళ్ళేటువంటి ట్రైను ఈ సాధకులు వెళ్ళే ట్రైన్కి మొదట ఒక ఇంజన్ ఉంది. ఆ ఇంజన్ పేరేమిటి? మానవ కృషి, వాళ్ళ యొక్క ఫ్రీ విల్ అంటారు దాన్ని. వాళ్ళ కృషి, వాళ్ళ ప్రయత్నం ముందరి ఇంజను, వెనక ఇంజన్ ఏమిటి? దైవ సహాయం, దైవ కృప. ఈ రెండు తోటి ఇంజన్ ఉంది. మనకి గమ్యం తెలుసు. ఏమిటి గమ్యం? మోక్షానికి వెళ్ళాలి అని. అయితే మార్గం ఏది? ఎలా వెళ్ళాలి దీనికి అంటే కృష్ణ భగవానుడు ఈ శ్లోకం చూడండి ఎంత చక్కగా చెప్తాడో కృష్ణ భగవానుడు. వీతరాగ భయక్రోధ. ఏం చేయాలంటే మనం రాగం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ద్వేషం కూడా వచ్చేస్తుంది. భయక్రోధ, వీటిని వదిలిపెట్టేస్తారయ్యా వాళ్ళు, వీటిని వదిలేశారు. వీటిని వదిలడం ద్వారా ఆ రైలు మోక్షానికి వెళ్ళింది. ఇప్పుడు ద్వేషం అంటే మనం ఏమనుకుంటామంటే రాగం, ఎవరంటే మనకి ఇష్టం ఉందో అతని దగ్గరికి చేరుతాం, లేకపోతే అతన్ని మన దగ్గరికి తీసుకుంటాం. అలాగే ఎవరి పట్ల ద్వేషం ఉందో వాళ్ళని దూరంగా జరిపేస్తాం, లేకపోతే వాళ్ళ నుంచి దూరంగా మనం వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే అవివేకం చేత చేస్తాం. ఏమిటి అవివేకం? మనం అందరం అనుకుంటాం మనకి ఈ సుఖం దుఃఖం అనేవి బయట బాహ్య ప్రపంచం నుంచి వస్తున్నాయి అని మనం అనుకుంటాం. వేదాంతం ఏం చెప్తుందంటే బాహ్య ప్రపంచం నుంచి రావయ్యా, ఈ సుఖ దుఃఖాలు నీ నుంచే వస్తాయి, నీ నుంచే సుఖ దుఃఖాలు వస్తాయి. అదంటే వేదాంతం ఉంటుంది. అజ్ఞానపు నేను దుఃఖ కారణం, అజ్ఞానంతో ఉన్న నేను దుఃఖానికి కారణమయ్యా, జ్ఞానవంతమైన నేను ఆనందానికి కారణం. మనం ఇది తెలియనంత కాలం మనం ఏం చేస్తామంటే బయట ఎవరిలోనో తప్పుంది, బయట ఏదో స్థితిలో తప్పుంది, మనం వాటిని అన్నింటినీ సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి. మనని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యమండి. మనని మనం సర్దిద్దుకుంటే మిగతా ప్రపంచం ఎలా ఉన్నా కూడా మనం ఆనందమయంగానే ఉంటాం. అది మనకి లెక్క చేయం. అదే కదండి మోక్షం అంటే. మోక్షం అంటే ఏమిటి? బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకోండి, వెర్రివాడు, తెలియదు అతనికి, ఏదో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అంతామే కానీ అతనితో మనం బాధపడి వెక్కి ఏడ్చేయమండి. వెర్రివాడు, తెలియదు పాపం, అతనికి ఏం మాట్లాడాలో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఇలాగా మనం వాటిని లెక్క చేయమండి. ఎప్పుడైతే మనం బాహ్యపై వాటితోటే సమస్య ఉంది అని మమేకమైపోతామో ఈ సుఖ దుఃఖాలను మనం కొని తెచ్చుకుంటామండి. కనుక తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఈ సుఖ దుఃఖాలు నాలోనే ఉన్నాయి, నన్ను సరిదిద్దుకోవాలి, నన్ను సరిదిద్దుకుంటే ఈ బాహ్య ప్రపంచాన్ని నేమీ చేయలేదు అని ఉంటాడు. తెలివైన వాడు సమస్య అంతా తనతోటే ఉంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడం ఇది మొదటి మెట్టు. కనుక ఆధ్యాత్మిక ప్రయాణంలో రాగద్వేషాలని జయించడం, రాగద్వేషాలని అదుపులో పెట్టుకోవడము అన్నది మొదటి మెట్టు. వాళ్ళు అడిగారు కదండి, ఏ అంశాలు వాడి వాళ్ళ మోక్షాన్ని చెందారు అని మనం అనుకున్నాం కదా. ఈ పూత వాడేమన్నారు, బహవా పూత అన్నారు కదండి. వాళ్ళందరూ ఈశ్వర జ్ఞానాన్ని సంపాదించి మోక్షాన్ని పొందిన వాళ్ళు ఏం చేశారనమాట అండి. ఫస్ట్ వాళ్ళ రాగద్వేషాలని, కామక్రోధాలని అదుపులో పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు, ఎక్కడైతే భయక్రోధాలు ఉన్నాయో అక్కడ
ఎక్కడైతే రాగం ఉందో అక్కడ భయం కూడా ఉంటుందండి. రాగం ఎవరైనా ఒక ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారనుకోండి, ఓకే ఏదో పని ఉండి ఉండొచ్చు, ఏదో మిత్రులతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని అనుకోమండి. ఏమిటి ఇంతవరకు రాలేదు, ఏదైనా యాక్సిడెంట్ అవ్వలేదు కదా, హార్ట్ అటాక్ లేదు కదా, వాటర్ ట్యాంకర్ కొట్టేయలేదు, ఏమిటో రకరకాలవన్నీ ఆలోచిస్తూ ఉంటామండి. ఈ భయానికి కారణం ఏమిటంటే మనలో రాగం, విపరీతమైనటువంటి అటాచ్మెంట్. మరి ఈ అటాచ్మెంట్ ఎంత ఎక్కువగా ఉంటే భయం అంత ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళ విషయాల్లో చూడండి, ఒక్క క్షణం కనపడకపోతే వీళ్ళు కంగారు పడుతుంటారండి. అక్కడ ఆడుకుంటూ ఉంటాయండి, అబ్బే అలా కాదండి, ఏమన్నాడు ఎక్కడున్నాడు బెంగపడిపోతూ ఉంటారండి. అందువలన మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు ఏమనుకున్నాం మనం, రాగద్వేష భయ క్రోధాలని అదుపులో ఉంచుకోవాలి. ఎంత సులభం అండి ఈ రాగద్వేష భయ క్రోధాలని అదుపులో పెట్టుకోవడం అంటే. దానికి మార్గాలు సూచిస్తున్నారండి పెద్దలు. మొదటి మార్గం ఏమిటంటే, ఏదైనా ఒక సంఘటన భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో దానికి నేను సహకారిని, అంతేగాని నియంత్రుణ్ణి కాదు. ఉదాహరణకి నేను నిర్ణేతను కాదు. ఉదాహరణకి ఈ నారాయణ సేవ చేస్తూ ఉంటాం. నారాయణ సేవ చేస్తున్నప్పుడు అనేక మంది వస్తారు, అనేక మంది సేవాదారులు వస్తారు, అందరూ పనిచేస్తారు. మనం ఆ నారాయణ సేవ అవుతుందో లేదో అని బెంగపడ్డంలో అర్థం లేదండి. మన ధర్మం మనం చేయడం, మన పాత్ర మనం చేసిన తర్వాత ఇది సక్రమంగానే అందరూ ఇలా చేస్తారు, మనం కూడా అందరూ మనలాగే చేస్తారు అనే భావనతోటి మనం వెళ్ళగలం. మన చేతిలో ఉన్నది ఏమిటి, మనం చేయగలగడం మన చేతిలో ఉన్నది. అలాగే మన భవిష్యత్తు కూడా చక్కగా చదువుకుంటాం, సన్మార్గంలో ప్రవర్తిస్తాం, చక్కగా మనం అన్ని అన్వేషణలు చేస్తూ ఉంటాం. కానీ ఎలా జరుగుతుంది అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. మనం 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చదువుకున్నామండి ఇవన్నీ. కనుక మనం భగవంతుడిని ప్రార్థించేది ఏమిటంటే, అయ్యా నేను సహకారిని, ఈ కార్యం జరగడానికి నేను సహకారిని, కానీ దీన్ని నిర్ణయించే శక్తి, నియంత్రించే శక్తి నాకు లేదు. అలాగే వీడు చూడండి, గణేష్ చవితికి చందాలు పోగు చేయడానికి వస్తారు. మనకు తోచింది మనం ఇస్తాం. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది దాని మీద మనకేం అధికారం లేదండి, మనకేమీ అధికారం లేదు. మిగతా వాళ్ళందరూ కలిసి చేసినది. కనుక ఈ విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే సఫిషియెంట్ డబ్బు వస్తుందో లేదో నీకెందుకు కంగారు వద్దు, నీ పాత్ర నువ్వు చక్కగా నిర్వర్తించు. ఈ తెలివితేటలు ఉండాలి. ఈ తెలివితేటలు కనుక ఒకవేళ లేకపోయినట్లయితే ఏం చేయాలంటే భగవంతుడిని శరణు వెళ్ళాలి. అయ్యా భగవంతుడా, నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. కొన్ని అనివార్యమైనటువంటి కార్యాలు విషయాలు ఉంటాయి. అవి వచ్చినప్పుడు నేను దాన్ని తట్టుకునేటువంటి శక్తి నాకు ఇయ్యి. మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాను, జాతస్య మృత్యు తస్మాత్ అపరిహార్యార్థే నత్వం స్వచితుమర్హసి. ఈ మృత్యు అన్నది అనివార్యం, వస్తుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది. దానికి నువ్వు భయపడకూడదు, దానికి నువ్వు బాధపడకూడదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, మన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా కనుక అనుమానం ఉన్నట్లయితే భగవంతుడిని శరణు వేడాలి. భగవంతుడా, ఈ కార్యం చక్కగా జరిగేలా చూడు, నేను చేయగలిగింది నేను చేస్తాను అని చెప్తామండి. ఏదో విధంగా మనం ఈ రాగద్వేష భయ క్రోధాలని అదుపులో పెట్టుకోవాలి. ఎవరైతే దీంట్లో సాఫల్యం పొందుతారో వాడు ఏమంటామంటే అంతఃకరణ శుద్ధ అంటామండి. అతనేంటి శుద్ధ అంతఃకరణం గలవాడు అంటామండి. అంటే అతను ఏం చేస్తాడనమాట, అతను వీటన్నిటినీ కూడా తన అధీనంలో ఉంచుకుంటాడు. కలుషితమైన మనస్సున్న వాడికి వీటన్నిటికీ బానిసైపోతాయండి. ఎవరైతే తెలివైన వాడు ఉంటాడంటే ఏం చేస్తాడంటే ఈ రాగద్వేష భయ క్రోధాలని తన అదుపులో పెట్టుకుంటాడు. దీనికి చక్కటి మార్గం కర్మయోగం మనం చెప్పుకున్నాం. ఏమిటది, మనం ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం. ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు మన శక్తి సామర్థ్యాలని పూర్తిగా వాడి పని చేస్తాము. ఏ ఫలితం వచ్చినా కూడా దాన్ని ఇది ఈశ్వర ప్రసాదం అని మనం స్వీకరిస్తాం. ఈ కర్మయోగాన్ని ఆచరించి మనం ఏం చేయొచ్చు, వీత రాగ భయ క్రోధ అవ్వచ్చు. ఇది అయిన తర్వాత మొదటి స్టెప్ అయిన తర్వాత ఇదేనా జ్ఞానం, ఇది సరిపోతుందా, దీంతో మోక్షం వచ్చేస్తుందా, రాదు. దీంతో మోక్షం రాదు. ఇదేమొస్తుంది, మనకి జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది.
ఏమిస్తుంది? ఇది జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది. కర్మయోగం మనకి శుద్ధతనిస్తుంది, కానీ ఇంతవరకు జ్ఞానాన్ని ఇవ్వలేదు. మన మనస్సు చిత్తశుద్ధి పొందాం, మన మనస్సు కల్మషం లేని మనసు అయిపోయింది, కానీ జ్ఞానసహితమైంది అవ్వలేదు ఇంకా. దీనికోసం మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మనం ఫిజిక్స్ నేర్చుకోవాలన్నా, కెమిస్ట్రీ నేర్చుకోవాలనుకున్నా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఎక్స్ట్రా క్లాసులకు వెళుతూ ఉంటాం, నెట్లో చూస్తూ ఉంటాం, పుస్తకాలు చదువుతూ ఉంటాం. వీటికి ఇంత చేసినప్పుడు మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎంత కృషి చేయాలి? వీటికి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. ఇప్పుడు ఈ క్లాసు జరగడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటికంటే కొన్ని వందల రెట్ల కారణాలు జరగకుండా ఉండడానికి ఉంటాయండి. మనం సరిగ్గా క్లాస్కి వచ్చి టైంకి ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే ఎవరో చుట్టాలు వస్తారు. అనేక కారణాలు, మనం క్లాసుకు రాలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాగే వేదాంత శ్రవణ నిధి శాసనలకి అనేక కారణాలు ఉండి మనం వాటిని సాధించలేకపోతాం. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మనం ఈశ్వర జ్ఞానంతో మోక్షం పొందిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పరమ పవిత్రులైపోయారు. అంటే పరమ పవిత్రులైపోయారు. వాళ్ళు రాగద్వేషాలని అదుపులో పెట్టుకున్నారు, జ్ఞానయోగ్యత ప్రాప్తిని పొందారు. పొందిన తర్వాత ఉన్నది కాలుష్యం, ప్రాథమిక కాలుష్యం. ఏమిటి ఆ ప్రాథమిక కాలుష్యం? ఆత్మజ్ఞానం. మనం చదువుకున్నాం, నేను శరీరాన్ని అనుకోవడం. ఇప్పుడు జ్ఞానయోగం ద్వారా మనం ఈ ప్రాథమిక అజ్ఞానాన్ని తొలగించుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ ఒకటి స్టెప్ బై స్టెప్ మనం ఈ కలుషితాలని వదిలించుకుంటూ ఉంటాం, వీటి నుంచి బయటపడుతూ ఉంటాం. గనులు ఉంటాయి చూడండి, బంగారపు గని ఉంటుంది. బంగారపు గనిలోంచి మనం ఆ ఓరును తీస్తాం, దాని ఖనిజము ఉంటాం. ఆ ఖనిజాన్ని శుభ్రం చేస్తాం. శుభ్రం చేసిన తర్వాత ముందరలో స్థూలమైనటువంటి మార్పులు చేస్తాం, కడగడం చేస్తాం, లేకపోతే జల్లెడ పెడతాం, ఇలాంటివన్నీ చేస్తాం. చేసిన తర్వాత చివర్లో వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఎలక్ట్రాలిసిస్ అని చేస్తామండి. అంటే ఈ బంగారంని అట్రాక్ట్ చేస్తుంది. అది 99.99% దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎలక్ట్రాలిసిస్ వాడతాం. ముందరే మనం ఎలక్ట్రాలిసిస్ వాడమండి. మనలో ఉన్నటువంటి ఈ కలుషితాలు 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 ఏమిటది? మొదటి స్థాయిలో మలం అంటారు, దాన్ని ఏమంటారండి? మలం అంటారు. రెండవ స్థాయిలో అది విక్షేపము అంటారు. మూడవ స్థాయిలో ఆవరణము అంటారు. మలం అంటే మనం అనుకున్నాం లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలు, రాగద్వేషాలు, వీటన్నిటినీ కూడా దీనికి మలం అంటారండి. దీన్ని ఈ మలాన్ని నిర్మూలించుకోవడానికి మనం ఏం చెప్పాము? కర్మయోగాన్ని ఆచరించాలి. కర్మయోగాన్ని మనం చిత్తశుద్ధితో ఆచరించినట్లయితే ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఎగిరిపోతాయండి. ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు గాడ్. మనకు వచ్చి ఫలమంతా భగవంతుడు ఇచ్చాడు, మనం చేసి ఇదంతా భగవంతుడి కోసం చేస్తున్నాము. ఇంక వేరే వాళ్ళకి దీంట్లో స్థానమే లేదు కనుక ఈ రాగద్వేషాలు ఏమీ ఉండవు. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా శుద్ధి చేసేటప్పుడు ఏం చేస్తాం? స్థూలంగా ఉన్న వాటిని క్లీన్ చేయడానికి స్థూలమైన మార్గాలను వాడుతూ ఉంటాం. ఇప్పుడు జల్లెడ అది పెడుతుంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం బాగా స్మూత్ కావాల్సి వచ్చినప్పుడు ఒక రకమైన జల్లెడని వాడతారు, లేకపోతే కొంచెం మెరకైనా పర్వాలేదు పెద్ద వాడతారు. అలాగే ఇక్కడ ఏం చేస్తామని అంటున్నాం? జ్ఞానయోగం ద్వారా రాగద్వేషాలని తొలగిస్తాము. విక్షేపం అంటే ఏంటంటే మనసు మన అక్కడ పడేసి అక్కడెక్కడో తిరుగుతూ ఉంటుందండి. మనం అక్కడే ఉంటాం, మనం చదువుతూనే ఉంటాం, మనసు మాత్రమే ఇక్కడ ఉంటుందండి. దాన్ని విక్షేపము అంటారు. ఈ విక్షేపాన్ని మనం ఉపాసన ద్వారా దాన్ని నియంత్రిస్తాము. మనం విపాసన చదువుకోలేదు, చదువుతాము. ఈ అధ్యాయం, ఇది కూడా అధ్యాయం కృష్ణ భగవానుడు మనకు చెప్తాడు. మూడవది ఏంటంటే ఆఖరిది ఆవరణ. ఈ ఆవరణని మనం జ్ఞాన మార్గం ద్వారా దాన్ని నియమిస్తాము. కానీ 3 స్టెప్పుల్లో వెళ్తాం. ఏమిటది? ముందర కర్మయోగం చేసి స్థూలమైనటువంటి మలాన్ని నిర్మూలిస్తాము. రెండవ దాంట్లో ఏం చేస్తాము? బహవః జ్ఞాన తపస, వాళ్ళు ఈ 3 దశలు దాటి వెళ్ళి చివరిలో ఆఖరికి వాళ్ళు మోక్షాన్ని పొందారు. వాళ్ళు ఏం పొందారు? వాళ్ళు చూడండి, కృష్ణ భగవానుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మద్భావమాగత, చూడండి చివరిలో పూతా మద్భావమాగత. వీళ్ళు
ఈ మలినాలను పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఏం పొందారు వాళ్ళు? భగవంతుడిని పొందారా? భగవంతుడి దగ్గరికి వెళ్ళారా వీళ్ళు? భగవంతుడిని కలుసుకున్నారా? ఏమీ లేదంటే కృష్ణ భగవాన్ అంటున్నారండి, ఏమీ లేదు. వీళ్ళు ఇదేమీ చేయలేదు. మరి ఏం చేశారు? మరి వాళ్ళు నేనైపోయారు. వాళ్ళు ఏమయ్యారు? నేనైపోయారు. వాళ్ళు దేవుడైపోయారు. వాళ్ళు నేను ప్లస్ మైనస్ మలినం ఈజ్ దేవుడు. మనలోంచి కనుక మలినం తీసేసినట్లయితే మనమే దేవుళ్ళం. అందుకనే కొంతమంది మన పరమాత్మలు చెప్తూ ఉంటారు, నేను దేవుడినే, నువ్వు దేవుడివే. నువ్వు దేవుడు అని నీకు తెలియదు, నేను దేవుడిని నాకు తెలుసు. ఎందుకు దేవుడయ్యాడు? ఆ మలినాలు పోయాయి. ఎవరైతే జీవాత్మ మైనస్ మలినములు ఇది కూడా పరమాత్మ ప్లస్ మలినములు ఈ జీవాత్మ. ఇది విషయం వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారండి. అది తెలిసే వరకు మనం ఏమనుకుంటామంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఆ లోకంలో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు. ఇవేమి కాదయ్యా. దీనిలోని మలినాలు ఎప్పుడైతే పోయాయో అప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఏం చేస్తారు? మద్భావం అగతా, నా స్వరూపాన్ని వాళ్ళు పొందేశారయ్యా. మద్భావం అగతా, నన్ను చేరడం ఉన్నది లేదు. వాళ్ళు ఏమైపోయారు? నేనైపోయారు. వాళ్ళు కూడా నేనైపోయారు. అందుకని కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఏమేమి చెప్తున్నాడు మనకి? ఎవరైతే ఈ పూర్ణత్వాన్ని పొందారో, ఈ మోక్షాన్ని పొందారో వాళ్ళు అనుసరించినటువంటి మార్గాలు అర్జున, ఇప్పుడు నువ్వు అనుసరించవలసిన మార్గాలు ఏమిటో తెలిసిన? ఫస్ట్ నీ ఆధ్యాత్మిక లక్ష్యాలు నీ అంతిమ లక్ష్యంగా ఉండాలి. నీకు ఎప్పుడు నాకు మోక్షం కావాలి, ఇదే నీకు అంతిమ లక్ష్యంగా ఉండాలి. అయితే మరి లౌకిక ప్రయోజనాలు అక్కర్లేదా కృష్ణ? కావాలి, కానీ ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రం ముందుగా ఉండాలి. అది ప్రాధాన్యతను పొందాలి. జీవితంలో దిశానిర్దేశం జరగాలి. నేను ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, నేను ఈ దిశలో వెళ్ళాలి అన్నది మనకి స్పష్టంగా ఉండాలి. రెండోది ఏం చేయాలి? మనం ఈ మహత్తర ప్రయాణంలో భగవంతుని సహాయం ప్రార్థించాలి, అతనికి శరణాగతులై ఉండాలి. మూడవది ఏం చేయాలి? చిత్తశుద్ధి పొందాలి. రాగద్వేష భయ క్రోధ ఇవి మనకి దీంట్లో భగవద్గీతలో తరచు కృష్ణ భగవానుడు చెప్పివ్వండి. ఇంద్రియాణీంద్రియార్థేభ్య, మీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోండి. మీ అనేక సార్లు చెప్తూ ఉంటారు కృష్ణ భగవానుడు. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? రాగద్వేష భయ క్రోధాలని మీ నియంత్రణలో ఉంచుకోండి. తర్వాత శాస్త్రాలను చదవండి, దాని ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇంతవరకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, ఎలా పొందాలి, ఇంకా జ్ఞానం అంటే ఏమిటి కృష్ణ భగవానుడు ఇంకా స్పృశించలేదండి. ముందర చెప్తాడు మనకి జ్ఞానం అంటే ఏమిటి. ముందు శ్లోకాల్లో మనకి స్పష్టంగా చెప్తాడు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో చూడండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. మీరందరూ దీని తర్వాత శ్లోకం చేయండి. 11వ శ్లోకం అండి. ఇంకొక వేరే అంశాన్ని సూచిస్తున్నాడు. ఏమిటి అంశం? మనకు అందరికీ ఆధ్యాత్మిక గమ్యం మోక్షం, అది అంతిమ లక్ష్యం. నేను ఈ అంతిమ లక్ష్యాన్ని మీ అందరి మీద రుద్దాలని నేను ప్రయత్నం చేయట్లేదు. మీకు కూడా స్వేచ్ఛ ఉంది కదా, మీకు కూడా స్వతంత్రత ఉంది కదా, మీకు కూడా కోరికలు ఉంటాయి కదా. మీరు ఏది కోరుకుంటే అది చేయండి. మీరందరూ మోక్షం కోసం ప్రయత్నం చేయాలి అని నేను మిమ్మల్ని ఏం బలవంత పెట్టాను. మన శాస్త్రంలో మనకు స్వేచ్ఛ ఉందండి. మనకి ఈ మార్గాన్ని నేను అనుసరిస్తానంటే ఈ మార్గాన్ని అనుసరించవచ్చు. దానికి తగినటువంటి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని నువ్వు చదువుకో, ఆ శాస్త్రం నీకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గం ప్రకారం నువ్వు వెళ్ళు. అంతేగాని నువ్వు మోక్షాన్ని కోరుకో అని నేను నీ మీద బలవంతం పెట్టను. ఎందుకు బలవంత పెట్టను అంటే, నువ్వు తెలుసో తెలియకో నువ్వు మోక్షాన్నే కోరుకుంటున్నావు. నువ్వు తెలుసో తెలియకో స్వేచ్ఛనే కోరుకుంటున్నావు. నువ్వు స్వేచ్ఛనే కోరుకోవడం ఏమిటండి? ఇది ఒక వ్యక్తి తన ఆఫీసుకు వెళ్తూ ఉంటాడు, రోజు బస్సులో వెళ్తూ ఉంటాడు. ఆ బస్సులో దానికి ఉండి సమస్యలు దానికి ఉన్నాయి. ఆ బస్సు సమయానికి రాదు. ఒకవేళ వచ్చిన ఆ బస్ స్టాప్లో ఆగదు. ఆ బస్సులో విపరీతమైన రష్, అందులో పిక్ పాకెట్ వాళ్ళు ఇతను అనుకున్నాడు, ఇది చాలా కష్టంగా ఉంది నాకు, ఈ బస్సు ఏ టైంకి వస్తుందో తెలియదు, రేపటి నుంచి ఆటో రిక్షాలో వెళదాము అనుకున్నాడు. మొన్నటి నుంచి అతను ఏం చేశాడు,
ఆటో రిక్షాలో వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ ఆటో రిక్షాలో కూర్చోగానే ఆ మీటర్ ఎంత స్పీడ్గా తిరుగుతుందో అతనికి తెలియదు. అతను ఫస్ట్ ఆటో వెళ్తాడు. ఎక్కడికి వెళ్తారు అంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో అతనికి చెప్పాలండి. ఆ ఆటో రిక్షా ఆయనకి మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి. ఆ మీటర్ దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అది అతను ఎంత స్పీడ్గా నడుపుతాడంటే మనకేం కంట్రోల్ ఉండదు దానికి మీద. మనం మెల్లిగా వెళ్దాం అంటే ఇదేం పని చేయదండి అక్కడ. అతను ఏ స్పీడ్లో వెళ్ళదలుచుకుంటే ఆ స్పీడ్లో వెళ్తాడు. అప్పుడు అతను అనుకుంటాడు, ఇది సరైన పద్ధతి కాదు, మనం ఒక మోటార్ సైకిల్ కొనుక్కుందాము అనుకుంటాడు. అప్పుడు నేను ఏ స్పీడ్లో వెళ్ళాలంటే ఆ స్పీడ్లో వెళ్ళగలుగుతాను, మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరి వెళ్తాను అంటాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాడు అతను? తెలుసో తెలియకో అతను స్వేచ్ఛ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఏం చేస్తున్నాడు? స్వేచ్ఛని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇలాగే కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకి తెలియదండి. అలాగే మనల్ని కూడా నీకేం కావాలి అంటే మనం చెప్పమండి, ఏమేమిటో కారణాలు చెప్తాం. అసలు మనకు కావాల్సింది స్వేచ్ఛ. దేనికి చెప్పకుండా ఏమేమిటో కారణాలు చెప్తూ ఉంటాం. అలాగే ఈ పిల్లలు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. ఆ ఏడవడంలో జుట్టు కూడా పీకేసుకుంటుంటారు. అది ఇంకా బాధ కలుగుతుంది, ఇంకా ఏడుస్తుంటారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? చక్కగా చెవుల దగ్గర ఇలా నొక్కి లేదా కడుపు నొక్కి అంటే ఎక్కడ నొప్పి ఉందో తెలుసుకోవడానికి తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా మనకి ఏం కావాలో భగవంతుడికే తెలుసు. భగవంతుడు మనకి ఏం కావాలంటే అది మనకి చేకూరుస్తాడు. కనుక అతను తల్లి లాంటి వాటి. కానీ మనకి నీకేం కావాలి అంటే ఏమిటేమిటో చెప్తామండి. అందులో కొంతమంది ఏమంటారండి, ఎవండి మాకు మోక్షం ఇవన్నీ మాకు వద్దండి, ఇవి ఇప్పుడే ఎందుకు మాకు మోక్షం, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నీ మేము తీర్చుకున్న తర్వాత కదా మోక్షం అని నువ్వు అర్థకామాల వెనకాల పరిగెడతావా? పరిగెత్తు, ఏమీ తప్పులేదు. నువ్వు అర్థకామాల వెనకాల ఇప్పుడు నేను సహాయం చేస్తాను. ఏ యథామాం ప్రవర్తంతే తాస్తథైవ భజామ్యహం. నేను వాళ్ళని అలాగే రక్షిస్తాను, వాళ్ళకి అలాగే సహాయం చేస్తాను నేను. నువ్వు నాకు లేదండి, నాకు స్వర్గానికి వెళ్ళాలని ఉందండి, వెళ్ళు, స్వర్గానికి వెళ్ళి తప్పేమీ లేదు, పుణ్యం చేసుకో, స్వర్గానికి వెళ్ళు. ఎన్నాళ్ళు ఉంటావు ఆ స్వర్గంలో? ఆ పుణ్యం అయ్యే వరకు ఉంటావు, అంతే కదండి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అవగానే నేను అక్కడి నుంచి పంపించేస్తాను, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ భూలోకానికి వెళ్ళిపో ఉంటారు. నువ్వు ఏం చేసి ఏమి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తావే, అప్పుడు నేనేం నిందించను నిన్ను. నువ్వు నా మాట విన్నావు కాదు, నువ్వు వాటి వెనకాల ప్రయత్నావు, వీటి వెనకాల ప్రయత్నావు అని నేనేమన్నా. నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు కామ్యకర్మలు చేయకూడదు అని నేనే నిర్దేశించను. చేసుకో కామ్యకర్మలు. యథార్థానికి వేదాల్లోనే ఉన్నాయి కదా కామ్యకర్మలను చేసుకోవడానికి విధానాలు ఉన్నాయి కదా. మనవి వేదాంగాల్లో కల్పము అనేది ఒక శాస్త్రం అండి. నువ్వు ఏ పూజను ఎలా చేయాలి, ఈ సత్యనారాయణ వ్రత కల్పము ఉంటామండి. అంటే మనం ఎలా చేయాలో అదంతా నీకు వేదాల్లో చెప్పబడి ఉంటుంది. ఇప్పుడు ఏముంటాయండి, అనేకమైన కామ్యకర్మలు వేదాల్లో చెప్పబడ్డాయండి. ఒక్కొక్క కోరిక తీర్చడానికి ఒక్కొక్క కామ్యకర్మ, ఇది చేసుకోండి, ఇవంటి మన శాస్త్రంలో లేవనుకోకండి, మన శాస్త్రంలో అన్నీ ఉన్నాయండి ఇవన్నీ. అందుకనే ఒక్కొక్క దానికి ఒక పూజ, ఒక యజ్ఞం, అలాగే ఇవన్నీ ఒక వ్రతం ఇలా ఉంటాయి. అలాగే ధనం సంపాదించాలి అనుకున్నట్లయితే ఆవహంతి హోమం అని ఒక హోమం ఉంటుంది. ఆ హోమం చేసుకున్నట్లయితే చాలా ధనాన్ని సంపాదిస్తాడు. ఇలా నీకు ఏది ఇష్టం అవుతే చేసుకో, ఏమీ తప్పులేదు. కానీ నువ్వు స్వర్గానికి వెళ్ళావనుకో, కొన్నాళ్ళు ఉంటావు, వచ్చేస్తావు. నువ్వు ఏది కావాలంటే నీకు నేను సహాయపడతాను. నీకు మోక్షం కావాలంటే నేను మోక్షం కోసం కూడా సహాయపడతాను. యథామాం ప్రవర్తంతే. ఎవరు ఏ కోరికతో నన్ను ప్రార్థిస్తారో ఆ కోరికను తీర్చడానికి నేను సహాయపడతాను. కృష్ణ భగవాన్ చూడండి మనకి ఎంత ఇష్యూరెన్స్ ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు, నేను అతన్ని విమర్శించను, నువ్వు ముందరే నా దగ్గరికి రావచ్చు కదా, ఇన్ని ప్రయత్నాలు చేసి ఎందుకు వచ్చావు, ఇంత టైం వృధా చేసావు కదా, ఎందుకు ఇవన్నీ నేను అన్నాను. అలాగే నీకు మోక్షం అనేటువంటి పెద్ద కోరిక ఉందయ్యా, పెద్ద లక్ష్యం ఉండాలి కదా, ఈ చిన్న కోరికలన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని నేను అన్నాను. నీకు కావాలా చేసుకో. అలాగే చిన్నపిల్లలు బెలూన్ కావాలంటారండి. బెలూన్ కావాలంటే వాళ్ళమ్మ ఎందుకురా బెలూను 2 నిమిషాల్లో బయలుపోతుంది అని అనదండి. ఆ పిల్లవాడికి బెలూన్ కొనిస్తుందండి తల్లి ప్రేమ కదండి. ఎందుకు ఇస్తుంది అంటే అతను ఆ బెలూన్తో ఆడి ఆ బెలూన్ కంటే అధికంగా దాన్ని అధికంగా పెరుగుతాడు, దాన్ని అధిగమించి పైకి వెళ్ళిపోతాడు. చాలు, ఈ బెలూన్ వయసు కాదు నాది అని పైకి వెళ్ళిపోతాడు, పై స్థితికి వెళ్తాడు అతను. అలాగే మనం ఒక
కామ్యకర్మలు చేస్తూ మనం ఒక స్థితికి చేరుతాం. ఈ కామ్యకర్మల్లో ఏమీ పెద్ద ప్రయోజనం లేదురా, మనం ఆధ్యాత్మిక వైపు తిరగాలి అని మనం మనసుని చేసుకుంటాం. కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఏ కోరికలు ఎవరినా నేను నీకు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక షరతు. ఆ షరతు ఏమిటి? ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి, వాటిని నెరవేర్చుకునే మార్గాలు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. రెండవది, నువ్వు ఆ కోరికలను తీర్చుకొని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ వాటికి బానిస అయిపోకూడదు. నువ్వు వాటికి బానిస అయిపోకూడదు. చూడండి, సిగరెట్లు కాల్చడం వాళ్ళు చూడండి, ముందరలో సరదాగానే కాల్చుతారు, తర్వాత దాన్ని బానిస అయిపోతారు. కనుక నీకేం కావాలంటే నేను సహాయం చేస్తాను, అది ధర్మబద్ధంగా ఉండాలి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటికి బానిస అయిపోకూడదు. నువ్వు తదైవ భయామ్యహం, వాళ్ళకి ఏం కావాలంటే అది నేను ఇస్తానయ్యా. ఒక బిచ్చగాడు ఉన్నానుకోండి, బిచ్చగాడికి ఏం కావాలి? అన్నం కావాలి, అన్నం పెట్టాలి కదండి. అతను నా బ్రహ్మసూత్రాలు చెప్పాలంటే వింటాడా? అతను భగవద్గీత చెప్తానంటే వింటాడా? వినడు. ఎందుకని? అతనికి కావాల్సింది అన్నం. ఇప్పుడు ఆకలితో ఉన్నాడు కనుక అన్నం కావాలి. కృష్ణ భగవాన్ ఏమంటున్నాడు? తదైవ భజామ్యహం, వాళ్ళకి ఏం కావాలంటే అది నేను ఇస్తానయ్యా. ఎందుకట వర్త్మాను వర్తంతే, నేను సూచించాను కదా మార్గం, ఆ మార్గంలోనే వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ మార్గంలో, నేను సూచించిన మార్గంలో వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళకి సహాయం చేయడం నా ధర్మం, నేను చేస్తాను. ఎంత ఈశ్వరీసిస్తున్నాడండి. తర్వాత ఏమన్నాడండి? కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంతి ఇహ దేవతా క్షిప్రం హి మానుషీయ లోకే సిద్ధిర్భవతి కర్మజ. నేను వేదాల్లో 2 భాగాలు చెప్పాను. మొదటి భాగం ఏమిటి? కర్మకాండ. రెండవది జ్ఞానకాండ. కర్మకాండలో మనం ఏం చేస్తాం? విధి విధానాలు సూచించాం, ఇలా చేయాలి, ఇలా చేయాలి. అలాగే జ్ఞానకాండలో కూడా మార్గాల్ని సూచించాను. నువ్వు కర్మయోగాన్ని పాటించినా నీకు ఫలం వస్తుంది, అలాగే జ్ఞానాన్ని అనుసరించినా కూడా ఫలం వస్తుంది. కర్మఫలం వస్తుంది, జ్ఞానఫలం వస్తుంది. అయితే ఈ 2 ఫలాలకి తేడా ఏమిటంటే, ఈ కర్మఫలం అన్నది అనిత్యం, అది ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా మనం కర్మ చేసి సంతోషాన్ని సంపాదించిన సంతోషం ఏమవుతుందంటే కొంతకాలం ఉన్న తర్వాత పోతుందండి, అది కాలంతో పాటు వెళ్ళిపోతుంది, అదే కాలం వశమై ఉంటుంది. రెండవది, దీనికి ఈ కర్మఫలాన్ని మనం బాగా ఏదో బాగా కష్టపడ్డాం, కొంత డబ్బు సంపాదించాం, ఏదో కారు కొన్నాం, పెద్ద కారు కొన్నాం అనుకోండి, దాంతో అవ్వదండి. కారు కొనగానే అది 3 రకాలైన దోషాలు ఉంటాయి దానికి. ఒకటి ఏమిటది? దాన్ని దుఃఖ మిశ్రితత్వం ఉంటుంది. దానికి దుఃఖాన్ని కూడా మనం కొనుక్కుంటామండి. ఏంటంటే అది కొనేటప్పుడు ధనం సంపాదించడానికి కష్టం, దాన్ని దాచుకోవడానికి కష్టం, అది పోయినప్పుడు కష్టం. అది పర్మనెంట్గా ఉండదు కదండి, కొన్నాళ్ళకి వస్తే కొన్నాళ్ళకి పాత అయిపోతుంది, డబ్బు అయిపోతుంది, అప్పుడు బాధ. కనుక ఇవన్నీ కర్మఫలాలకు ఉండేటువంటి దోషాలు. అలాగే అతృప్తికరత్వం. మనం మంచి కారు కొన్నాం ఈ రోజున, నెల్లాళ్ళు పోయిన తర్వాత అదే కంపెనీ వాడు ఇంకో కారుని చేశాడు, పక్క వాళ్ళు కొన్నారు, ఏమైపోయింది మన తృప్తి? అతృప్తికరత్వం అయిపోయిందని. అలాగే బంధకత్వం ఒకటి వస్తుందని. ఈ కర్మఫలాలు ఏమవుతుందంటే దాని మీద ఆధారపడిపోతాం, ఈ ఒక్కరోజు నా కార్ డ్రైవర్ రాకపోతే మనం ఎంత కష్టపడిపోతాము. ట్యాక్సీలో వెళ్ళాలంటే చాలా చిన్నతనం అండి, అందరూ చూసి నవ్వుతారేమో అనుకుంటారు. ఇతను చూసి నవ్వడానికి టైం ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉండదు. కానీ ఇతను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాయండి. జ్ఞానఫలం మాత్రం నిత్యం, జ్ఞానఫలం చాలా నిత్యంగా ఉంటుందయ్యా. కనుక మనం ఏం చేస్తున్నామంటే, అయినా కూడా ఇంత స్పష్టంగా ఉన్నా కూడా చాలామంది ఈ కర్మయోగాన్ని కర్మయోగా అనకూడదు, కర్మల్నే ఎన్నుకుంటారు. కర్మల్నే ఎందుకు ఎన్నుకుంటారంటే దీంట్లో వాళ్ళకి 2 ప్రయోజనాలు కనపడతాయి. మనం కర్మలు చేయడానికి చిత్తశుద్ధి దక్కలేదండి. మనం రైల్వే టికెట్ కొనుక్కుంటే ఏ యాత్రకైనా వెళ్ళిపోవచ్చు. ఆ టికెట్ ఇచ్చేవాడు నీకు చిత్తశుద్ధి ఉందా అని అడగడు. జ్ఞాన కర్మ చేయడానికి మాత్రం చిత్తశుద్ధి ఉండాలి. అలాగే ఈ కర్మ చేసుకోవడానికి ఫలితాలు వెంటనే వస్తాయండి, తొందరగా వస్తాయి. జ్ఞానాన్ని అనుసరించినప్పుడు ఫలితాలను పొందడానికి సమయం ఎక్కువ పడుతుందండి. జ్ఞానం అంటే ఇప్పుడు జ్ఞానం పొందిన తర్వాత ఒక క్షణంలో మీకు ఫలితం వచ్చేయచ్చు. ఏమని చెప్పచ్చు? తత్వమసి, నువ్వు దేన్ని వెతుకుతున్నావో అదే నువ్వు, ఇదే తత్వమసి. కానీ ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి యోగ్యత సంపాదించడం సరే అది చాలా కష్టమైనది. అందుకని కర్మలు చేసడం, కర్మఫలాన్ని పొందడం చాలా సులభం. క్వాలిఫికేషన్ ఏమక్కర్లేదు దానికి. కర్మ చేసేయడమే, చేసేస్తే కర్మఫలం వచ్చేస్తుంది.
ఆ కర్మఫలానికి దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, ఇవన్నీ దోషాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా జనం కర్మల్ని చేస్తూ ఉంటారు. ఎందుకని చేస్తూ ఉంటారు అంటే అవి దాని ఫలితాలు తొందరగా వస్తాయి, అది చేయడం సులభం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన కర్మయోగం అనట్లేదండి, కేవల కర్మల గురించి చెప్తున్నాడు. మనమందరం కర్మయోగంలో చాలా ప్రావీణ్యం పొందిన వాళ్ళం. మనం ఏ సేవ చేసినా కూడా ఈ సేవను మనం ఒక కర్మయోగంలా చేస్తాం, మన చిత్తశుద్ధి కోసం చేస్తాం. ఎవరైతే కేవలం కర్మల్ని చేస్తారో వాళ్ళ గురించి కృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక మనం అందరం కూడా మోక్షాన్ని పొందడానికి మనకు వచ్చినటువంటి 4 మార్గాలు చెప్పారు కదా కృష్ణ భగవానుడు. ఏమిటవి? ఎంతసేపు మన జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం మన అంతిమ లక్ష్యమే, దాని లక్ష్యంగా ఉండాలి. తర్వాత మనం 4 మార్గాలు చెప్పుకున్నాం మనం. ఏమిటవి? 1, అంతిమ లక్ష్యం భగవంతుడి మీద ఉండాలి. తర్వాత భగవంతుని శరణు వేడాలి. తర్వాత ఆఖరి జ్ఞానం చదవాలి, శాస్త్రాలను చదవాలి. ఇలాగ మనం ఆచరించి మనం మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాన తపస్సు ఈశ్వర స్వరూప జ్ఞానం అన్నా కూడా, అలాగే ఆత్మజ్ఞానం అన్నా కూడా రెండూ ఒకటే. అందుకనే చాలామంది మన అడ్రస్ చేసినప్పుడు భగవత్ స్వరూపులారా అంటారండి. అంటే మనం చాలా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయి మనం ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళం అని వారు మనని ఉద్దేశించి చెప్తూ ఉంటారన్నమాట. మనం అందరం కూడా ఆ స్థితికి చేరడానికి ప్రయత్నం చేద్దాము. భగవంతుని యొక్క పాదాలు పట్టుకుందాము. కృష్ణ భగవానుడి యొక్క పాదాలు పట్టుకుంటే ఆయన మనకి మార్గాన్ని చూపిస్తాడు, మన ఆ మార్గంలో నడిపిస్తాడు. ఇంతటితో నేను ఆపుతానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.